చిన్నప్పుడు ఎవరైనా టీవీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే ప్లీజ్ అండి, ఏమంటే ప్లీజ్ అండి, ప్లీజ్ 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 అనేసి పిల్లలు అందరూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెళ్ళి చూసేవారు. అయితే ఇక్కడ సిచ్యువేషన్ జరిగింది. నేను నా ఫ్రెండ్స్ అందరూ చిన్నపిల్లలమే, 5వ క్లాస్ చదువుతూ అది ఒక కొత్తగా పెళ్ళైన దంపతులు ఇద్దరు, జస్ట్ వారం దాటి కొద్ది రోజులు అయి ఉంటుంది అంతే. కొత్తగా వచ్చారు, టీవీ అన్నీ కొనుక్కున్నారు, ఆ చుట్టుపక్కల అంత గొప్పగా చెప్పుకున్నారు. వారింట్లో టీవీ ఉంది రోజు, టీవీ ఉంటే ఆ చుట్టుపక్కల అందరూ ఫామ్ అయిపోతుంది అనమాట. అందరూ వచ్చేసి సాయంత్రం అయ్యేసరికి కోచింగ్ చెత్తలారి అని చూసేవారు. మేము ఈ పిల్లలు ఏం చేసేవారంటే వాళ్ళందరూ వెళ్ళిపోయినా సరే మేము అందరూ కూర్చునేవాళ్ళం. మహా అయితే బ్యాచ్ అది 6-7 మంది, 6 7 మంది చాలాసేపు చూస్తూనే ఉండేవాళ్ళం. ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం దాకా. పాపం ఆవిడ ఏదో ఒకటి ఇస్తూ ఉండేది మాకు తినడానికి. రాత్రి 9 దాటేది, 8 దాటి 9 దాటి 10 అయ్యేది, 10:30 అయిపోయింది. పందులు కార్యక్రమం గురించి ప్రతి కార్యక్రమం చూస్తూ కూర్చుని మనం. వాళ్ళ ఆయన వచ్చి పాప అలా కూర్చుని ఉండేవాడు. ఆవిడే పాప ఏమనేది కాదు. చివరికి ఒకరోజు వాళ్ళ ఆయన చాలా ధైర్యం చేసి, బాబు మేము పడుకోవాలి, 10:30 దాటింది, మీ వాళ్ళతో పడుకుంటా అన్న. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండండి అంకుల్ ప్లీజ్, ఇది అయిపోతుంది చూసి వెళ్ళిపోతాను. అక్కడి నుంచి ఇంకో పావుగంట, అరగంట అతి కష్టం మీద మమ్మల్ని పంపించేవారు. అప్పటికి 10:30 దాటేసేది. ఈ లోపల ఇంట్లో నుంచి పెద్దవాళ్ళు వచ్చి ఇదేంట్రా ఇక్కడ ఏం చేస్తున్నారని లాక్కుని వెళ్ళేదాకా ఆల్మోస్ట్ వీళ్ళు ఇంటి నుంచి వచ్చేవారు. అంతవరకు మేము టీవీకి అక్కడ 10 ఎలా తిరుగుతుంది దాని గురించి కూడా మాట్లాడుకునేవారు. ఆయన అలా కూర్చునేవాడిని.